ఇది దేవుడు ఏర్పరచుకున్నది. ఎందుకు అనుకో అంటే ఈ గ్రామ ప్రజలు రక్షణ కొరకే. చూడండి 134వ కీర్తన 132వ కీర్తనలో దావీదు అనుకుంటాడు, దావీదు ఆశ ఒకటే, ఏంటంటే దేవునికి ఒక నివాస స్థలాన్ని నేను ఏర్పాటు చేయాలని ఆహర్నిశలు కష్టపడతాడు. నేను దేవుని ఆలయాన్ని కట్టేంత వరకు, దేవునికి ఒక నివాస స్థలం చూసేంత వరకు నేను మంచం ఎక్కనని డిసైడ్ చేసుకుంటాను. కానీ చివరికి జరిగిన ఒక పరిస్థితి చెప్తాను. అలా ఆ 132వ కీర్తన కింద రాబోతున్న మాట చెప్పంటారా, ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆ స్థలాన్ని దేవుడి కొరకు ఏర్పాటు చేశాడు దావీదు. ఆమేన్. ఈరోజు జాషువా గారు ఈ స్థలం దేవుడి ఏర్పాటులో, ఈ గ్రామ క్షేమం కొరకు, ఇక్కడ దేవుని సేవ చేయడం కొరకు, ప్రజల రక్షణ కొరకు దేవుని దేవాలయం అంటే చూడండి, ప్రతి విలేజ్ కి కావలసినవి కొన్ని ఉన్నాయి. ప్రాముఖ్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఒక విద్యాలయం అవసరమై ఉంటుంది. పిల్లలు చదువుకోవడానికి, విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, అలాగే ప్రజల ఆరోగ్యం మీద ఒక హాస్పిటల్ అవసరమై ఉంది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి విలేజ్ లో, ప్రతి వీధిలో కనీసం ఒక సామాన్యమైన వైద్యం అందించడానికి చిన్న చిన్న క్లినిక్ ఏర్పాటు చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నామని. ఖచ్చితంగా ప్రతి విలేజ్ కి ఒక హాస్పిటల్ ఉండాలి. అలాగే ప్రతి గ్రామానికి ఒక దేవాలయం అనేది ప్రాముఖ్యం. విద్యాలయం అవసరం, అలాగే వైద్యాలయం అవసరం, అలాగే దేవాలయము అవసరం. కనుక ఈ విద్యాలయం చేసే పని, అలాగే వైద్యాలయం చేసే పని కూడా దేవాలయంలో జరిగిపోతా ఉంటాయి ఆటోమేటిక్ గా. ఆమేన్. కనుక చూడండి, నేను మాట చెప్పి ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయంలో 132వ కీర్తనలో ఇలా రాయబడిన మాట చదువుతా ఉన్నాను. యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు. 14వ వచనం, ఇది నేను కోరిన స్థలం, ఇది నిత్యము నాకు విశ్రామ స్థలముగా ఉండెను. ఇక్కడే నేను ఈ గ్రామ ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇక్కడ వారి దేవుడు నివాస స్థలం, దేవుడు నివసించే స్థలం. దేవుడు నెలకొచ్చినటువంటి వారు స్వస్థపరచబడతారు. దేవుడు నెలకొచ్చేవారు